హలో, ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మిస్టర్ యాటిట్యూడ్ 21వ భాగాన్ని వినేద్దాం. సార్, మీ పద్ధతి ఏం బాగాలేదు. నేనేం మానేస్తానని చెప్పలేదు. అంటే పెళ్ళి అయితే నా భర్త ఏమంటారో ఏంటో అని చెప్పి అలా మాట్లాడాను అంతే సార్, అంది లలి. నీకు బాగా ముందు చూపు ఎక్కువ కదా. పెళ్ళి అవ్వకముందే ఏదో అయిపోయినట్టు ఫోర్స్ కొట్టావు. వాడు బ్రతికిపోయాడు, నిన్ను పెళ్లి చేసుకోలేదు కదా అన్నాడు విపుల్. సార్, అసలే పెళ్లి చెడిపోయిందని బాధలో నేనుంటే మీరు నన్ను మళ్ళీ దెప్పపొడుస్తున్నారా అంది లల్లి. ఏంటి, నువ్వే బాధపడిపోయింది? నాకు తెలిసినంత వరకు నువ్వు 2 ఐస్ క్రీమ్స్ కొనుక్కొని అందరినీ తిడుతూ ఎంజాయ్ చేసి ఉంటావు అని అనుకుంటున్నానే. లల్లి నాలుగు ఖర్చుకుని ఈయనకి ఎలా తెలిసింది అసలు అని అనుకుంటూ, అలా ఏం కాదు సార్, కొంచెం బాధగా అనిపించి అలా చేసుంటాను. కానీ ఏంటి సార్, మీరు కొంచెం కూడా అర్థం చేసుకోవాలి. నన్ను ఒక పక్క పెళ్ళి ఆగిపోయింది, మరో పక్క అందరూ పెళ్ళి ఆగిపోయిందని మాట్లాడుకుంటున్నారు. మరో పక్కన నా తల్లికి ఒంట్లో బాగలేదు. మీరేమో నాకు ఉద్యోగం ఉండదు అంటున్నారు. ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి సార్? వెళ్తూ వెళ్తూ ఏ విషయం కొనుక్కొని, బాబోయ్ చేదుగా ఉంటుందేమో, తాడు కొనుక్కొని, ఆహా లేదు మెడ నొప్పి వచ్చేస్తుందేమో, పైనుంచి దూకేస్తా, బాబోయ్ తలనొప్పి వస్తుంది, ఏదో ఒకటి చేసి చచ్చిపోతాను సార్ నేను అంది. ఆహా, నాటకం ఆపు తల్లి ఆపు. నీకు తెలుసు నేను నిన్ను జాబ్లో నుంచి తీసేయనని, కానీ ఎందుకు నీ నాటకాలు? చాలా ఇంక యాక్షన్స్ అన్నాడు. నాకు తెలుసు సార్, యు ఆర్ ద బెస్ట్. అవును సార్, మీతో చాలా విషయాలు చెప్పాలి. మీకు తెలుసా, ఆ పెళ్లి కొడుకు అశోక్ చాలా ఫ్రాడ్ అంట సార్. వాడు అసలు మంచోడే కాదు సార్. అంతేకాకుండా వాడికి డబ్బు అంటే బాగా ఇష్టం అంట. నాకు ఒక డౌటు, నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అనేది నాకు అసలు అర్థం కాలేదు. నాకెందుకో డౌట్ సార్, ఇదంతా ఎవరో ప్లాన్ చేసి చేయించారని. నావన్నీ పిచ్చి డౌట్స్ లేండి సార్, నన్ను ఎవరు మోసం చేయాలో అనుకుంటారులే, పైగా నాకు శత్రువులు లేరుగా. అవును, లల్లి చెప్పేంత వరకు నాకు ఈ డౌట్ రాలేదే. ఇంతకీ ఇదంతా ఎవరో కావాలని చేయించారు అనుకుంటా. అసలు ఇంతకీ ఇదంతా డాడ్ చేయించారా అనుకుంటున్నాడు విపుల్. సార్, ఏంటి అలా చాలా ఆలోచిస్తున్నారు? ఇంతకీ మీరేం మాట్లాడట్లేదు? ఏం లేదులే, కానీ నాకు ఒక హెల్ప్ చేయి. కాస్త పైనున్న ఫైల్స్ తీసి కాస్త ఈలోగా నేను కాల్ ఆన్సర్ చేస్తాను, సరేనా? ఫైల్స్ బాగా పైన ఉండడం వల్ల పక్కనే ఉన్న స్టూల్ వేసుకొని తీయడానికి ట్రై చేస్తుంది. అయినా అందకపోవడంతో స్టూల్ నుంచి పైకి ఎగిరింది. పైకి ఎగరడంతో స్లిప్ అయి కిందకి జారింది. ఈలోగా ఆమె జారడం గమనించిన విపుల్ మాట్లాడుతున్న ఫోన్ కింద పడేసి మరీ లల్లిని పట్టుకున్నాడు. నువ్వు ఒక్క పని కూడా తిన్నగా చేయవా? ఈ స్టూల్ మీద నుంచి నేను డ్యాన్స్ ఆడుతున్నావు. ఆ భగవంతుడు నీకు కాస్త కూడా బుద్ధి పెట్టలేదు, కర్మ అని ఆమెను అలా పట్టుకొని తిడుతున్నాడు. ఈలోగా చంద్రిక అనే అమ్మాయి క్యాబిన్ డోర్ ఓపెన్ చేసింది. వారిద్దరిని ఆ పొజిషన్లో చూసి వెంటనే మళ్ళీ డోర్ క్లోజ్ చేసింది. సార్, మిమ్మల్ని ఎవరు పట్టుకోమన్నారు? చూడండి, ఇప్పుడు ఆ అమ్మాయి మన గురించి ఏమనుకుంటుందో ఏంటో, నన్ను వదలండి ప్లీజ్. పట్టుకుందే కాక మళ్ళీ నాకు ఈ మాటలు ఒకటా? వదిలేనా అయితే అన్నాడు. వదిలేయమనే కదా నేను చెప్పింది, వదిలేయండి అంది. లల్లిని అమాంతం వదిలేశాడు. కింద పడిన లల్లి, అబ్బా అలా ఎలా వదిలేస్తారు సార్? నేను వదిలేయమని చెప్పాను కానీ పడేయమని కాదు కదా అని చేతులు 2 దులుపుకుంటూ అంటుంది. దీనిలో నా తప్పేమీ లేదు. నేను అడిగాను నేను వదిలేనా అని, నువ్వే వదిలేయండి అని చెప్పావు. సో నేను నువ్వు చెప్పిందే చేశాను. ఇక్కడ నేమనకు, పైకి లేగు, నేను ఇస్తానులే ఫైల్స్ అని తీసి లల్లికి ఆ ఫైల్స్ ఇచ్చాడు. ఇంతకీ ఈ ఫైల్స్తో నేనేం చేయాలి సార్? అవన్నీ మన ఓల్డ్ ప్రాజెక్ట్స్. నువ్వు వాటిలో మనకి యూజ్ అయ్యేవి, యూజ్ అవ్వనివి చూడు, సరేనా? నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్పి ఇంటికి బయలుదేరాడు. విపుల్ ఆగమేఘాల మీద ఇంటికి 10 నిమిషాల్లో చేరుకున్నాడు. మిస్టర్ కిరణ్ కుమార్, హలో మిస్టర్ కిరణ్ కుమార్ అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఇంట్లో ఉన్నారు అందరూ కంగారుగా బయటకు వచ్చారు. హో, మిస్టర్ విపుల్ కుమార్ గారు, ఇలా వచ్చారేంటి? ఏంటి విశేషం? ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు? మీకు తెలియదా నేను ఎందుకు ఇలా అరుస్తున్నాననే విషయం? లేక నా నోటితో చెప్పించాలని ప్లాన్లో ఉన్నారా అన్నాడు. విపుల్ తండ్రి, నాకేం తెలుసు, ఇప్పుడు మళ్ళీ ఏమైందని దండయాత్రకు వచ్చావు అన్నాడు. మీకు అసలు ఎందుకు లల్లి అంటే అంత పగ? ఇదంతా ఎందుకు చేస్తున్నారు అన్నాడు. నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు అన్నాడు విపుల్ తండ్రి. నువ్వు అమ్మాయితో కలిసి తిరగడం అంటే ఇంకా అస్సలు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే పోయింది, కానీ ఈ పెళ్లి గొడవ ఎందుకు మధ్యలో? ఆ అమ్మాయి జీవితం ఏదో ఆ అమ్మాయి బ్రతుకుతుంది, మధ్యలో ఆ బెదవిని ఎవరినో తీసుకుని వచ్చి ఈ హంగామా అంతా ఎందుకు? అసలు ఇలాంటి పనులు చేయడానికి మీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించలేదా? పెళ్ళా? ఎవరి పెళ్ళి? ఎవరితో పెళ్ళి? ఆ వెధవ ఎవడు ఇంతకి? నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావడం లేదు అన్నాడు విపుల్ తండ్రి. ఆహాహా,
ఏమి నటిస్తున్నారు మీరు? చాలు చాలు మీ యాక్టింగ్ ఇప్పటికే బాగా ఎక్కువైంది, ఆపండి అన్నాడు. చూడు విపుల్, నాకు నువ్వంటే భయం లేదు. నేను ఏం చేసినా ధైర్యంగా చెప్పగలను. ఇలా దొంగచాటుగా నాటకాలు ఆడడం నాకు రాదు అన్నాడు. తెలిసిందా, నేను ఏ పని చేసినా తల ఎత్తుక్కొని చెప్పగలను. అది తప్పైనా ఒప్పైనా సరే. నువ్వు చెప్పేది నాకేమీ తెలియదు, దానితో నాకు సంబంధం కూడా లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగు. విపుల్ కొంచెంసేపు ఆలోచించాడు. సరే, ఇప్పుడు నేను వెళ్తున్నాను, కానీ నాకు మాత్రం మీరు చేసింది తప్పని తెలిస్తే మాత్రం పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి, అర్థమైందా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు విపుల్. అంటే డాడీకి దీనితో సంబంధం లేదు, మరి ఇదంతా ఎవరు చేసినట్టు? అయితే ఇంకెవరో ఉన్నారు మా మధ్యకు రావడానికి అని ఆలోచించుకుంటూ పోలీస్ స్టేషన్కి కాల్ చేశాడు. హలో సార్, నేను విపుల్, అదే మిమ్మల్ని స్పెషల్ ఫ్లైట్ మీద ఇక్కడికి రప్పించాను కదా సార్, అది నేనే. అయితే ఆ అశోక్ మీకు ఏమైనా చెప్పాడా అసలు ఇదంతా ఎందుకు చేశాడని? సార్ గుర్తున్నారు, అదే చాలా ట్రై చేస్తున్నాం, కానీ వాడు అసలు నోరే విప్పడం లేదు. మేము గట్టిగా కొడుతున్నాం, అయినా వాడు రాయిలా అలానే ఉన్నాడు తప్ప నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు సార్. వాడు గనక ఏమైనా చెప్తే ఖచ్చితంగా మీకు తెలియజెప్తాం. అతి త్వరలో మీకు ఏదో ఒకటి తెలియజేస్తాం. ఇంకొంటాం సార్. అయితే థ్యాంక్ యూ సార్, మీ సహాయానికి చాలా థ్యాంక్స్. లల్లి ఆఫీస్లో మొత్తం ఓల్డ్ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తుంది. అయితే మొత్తం అన్నీ బాగా చూసింది. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ పక్కన పెట్టింది. వాటిని బాగా చెక్ చేస్తుండగా లాస్ట్లో ఒక ఫైల్ జారి కిందకి వచ్చింది. అది బాగా బూజు పట్టి మొత్తం మట్టి మట్టిగా ఉంది. అదేమిటా అని మొత్తం దులిపి ఒక పేపర్తో నీట్గా తుడిచి ఓపెన్ చేసి చూసింది. అలా చూడగానే లల్లి షాక్. ఇదంతా ఏంటి? ఈ విషయం నేను సార్కి వెంటనే ఇన్ఫామ్ చేయాలి అని విపుల్ కోసం చాలా వెయిట్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా కింద చాలా హడావిడిగా ఉంది. ఏమిటా అని లల్లి కిందికి వెళ్ళింది. హాయ్ లల్లి, వచ్చావా? మనకు ఒక ఇంపార్టెంట్ న్యూస్. సార్ ఎక్కడా అన్నాడు ఆనంద్. సార్ బయటికి వెళ్ళారు, ఇంకా రాలేదు. ఇంతకీ ఏమిటా న్యూస్? 1 గంటలో మొన్న మనం రిలీజ్ చేసిన ప్రోడక్ట్ రివ్యూ వస్తుంది. ఎవరి దగ్గర నుంచో తెలుసా? యూనివర్సల్ మీడియా నుంచి. వారు గనక మన ప్రోడక్ట్ మీద మంచి రివ్యూ గనక ఇస్తే ఇంకా అరోమా పర్ఫ్యూమ్ ద బెస్ట్ అని అందరూ ఒప్పుకోవాల్సిందే. అందుకని వెయిటింగ్ అని వారు మాట్లాడుతుండగా విపుల్ లోనికి వచ్చాడు. అందరూ విపుల్ దగ్గరికి వెళ్ళి ఈ మ్యాటర్ మొత్తం చెప్పారు. ఇంకో గంటలో మన ప్రోడక్ట్ ప్రతిఫలం వచ్చేస్తుందన్నమాట. ఇందుకీ ఇన్బాక్స్కి లింక్ వస్తుంది, అంతేనా? దానిని ఓపెన్ చేస్తే రివ్యూ చూపిస్తాడు, అంతేగా? రైట్? యు ఆర్ 200% కరెక్ట్ సార్ అన్నాడు ఆనంద్. అందరూ హడావిడిగా వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ లింక్ ఎవరికి వస్తుంది అన్నాడు విపుల్. సార్, అది ఇంకా సస్పెన్స్, ఎవరికి వస్తుందనేది మాత్రం తెలీదు. సో అందరూ ఎవరి కంప్యూటర్స్ దగ్గర వాళ్ళు ఉంటే బెస్ట్. లింక్ కరెక్ట్గా 12 గంటలకు వస్తుంది. ఇప్పుడు టైం 12:45 అయింది. ఇంకొక 15 మినిట్స్లో లింక్ వస్తుంది. సో అందరూ ఎవరి ల్యాప్టాప్ దగ్గర వారు ఉండండి. సార్ మీరు కూడా. టైం 12 అయింది. ఎవరికైనా లింక్ వచ్చిందా అన్నాడు విపుల్. అందరూ నో 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 అని అరుస్తున్నారు. ఈ హడావిడిలో లల్లి చెప్పాలనుకున్న విషయం మర్చిపోయింది. టైం 12:06 అయింది. సార్ 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 సార్, నాకు లింక్ వచ్చింది అని గట్టిగా అరిచింది లల్లి. విపుల్ పరుగున లల్లి దగ్గరికి వెళ్ళాడు. మొత్తం ఆఫీస్లో స్టాఫ్ అందరూ వచ్చారు. వచ్చి లల్లి పైకి లేచి నించుని, సార్ ఓపెన్ చేయండి లింక్ అని అంది. అది లింక్ నీకే వచ్చింది కదా, నువ్వే ఓపెన్ చేయి అన్నాడు. సార్ ఎందుకులేండి నా చేత్తో ఓపెన్ చేయడం, మీ చేతిని ఓపెన్ చేయండి, మీరే ఓపెన్ చేయండి బెటర్. లేట్ చేయకు, ఓపెన్ చేయి అన్నాడు విపుల్. కన్నయ్య అని లల్లి తలుచుకుని ఓపెన్ చేసింది. అయితే లింక్ మొత్తం ఖాళీగా ఉంది. అసలు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సార్ ఏం లేదేంటి సార్, మొత్తం ఖాళీగా ఉందేంటి? బ్యాడ్ లక్. పోనీలే ఫ్రెండ్స్, లీవ్ ఇట్. ఏం డిసప్పాయింట్ అవ్వకండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి ముఖం చిన్నగా చేసుకుని తన క్యాబిన్ వైపు అడుగులు వేశాడు. లల్లి తను ఓపెన్ చేసినందుకే అలా జరిగిందని చాలా బాధపడింది. లల్లికి ఏడుపు ఒకటే తక్కువ. అనవసరంగా నేను ఓపెన్ చేశాను, సార్ని ఓపెన్ చేయమని చెప్పవలసింది. మన చేతికి అసలే అదృష్టం తక్కువ అని నెత్తి మీద చేతిని పెట్టుకుని ల్యాప్టాప్ వైపు దిగులుగా చూస్తుంది. ల్యాప్టాప్ను అలా చూస్తుండగా లల్లి ఒకటి గమనించింది. అక్కడ ఇంకొక లింక్ కూడా ఉంది. ఈ లింక్ ఏంటా అని ఓపెన్ చేసింది. అయితే ఎవరు ఊహించని విషయం ఏంటంటే దానిలో రివ్యూ ఉంది. రివ్యూ ఉండడమే కాదు, అరోమాకి 5 స్టార్ రేటింగ్ కూడా యూనివర్సల్ మీడియా వాళ్ళు ఇచ్చారు. ఆ విషయం చూసిన లల్లి గట్టిగా అరుస్తూ విపుల్ క్యాబిన్కి వెళ్ళి ఆ విషయం చాలా సంతోషంగా చూపించింది. నాకు తెలుసు లల్లి, యు ఆర్ మై లక్కీ చామ్ అని ఆమెని గౌగిలించుకొని ఆనందంగా కిందికెళ్ళి అందరినీ పిలిచి ఈ విషయం చెప్పడానికి వెళ్ళాడు. అందరూ వచ్చారా? మనం లింక్లో ఏం లేదనుకున్నాం కదా, కానీ ఇదంతా నిజం కాదు. మనకి వేరే లింక్ కూడా వచ్చింది. పొరపాటున ఈ లింక్ మీద ప్రెస్ చేయకుండా వేరే లింక్ ఓపెన్ చేసేస్తాం అని చెప్పి వాళ్ళందరికీ రివ్యూ వీడియో చూపించాడు. అందరూ సంతోషంగా గంతులు వేశారు. సో ఈ ఆనంద క్షణాన నేను ఒక పార్టీ ఇస్తాను అందరికీ. ఈరోజు నైట్
శాండ్ హోటల్స్లో అందరూ పార్టీ చేసుకుందాం. వాట్ యు సే? స్టాఫ్ అందరూ సరదాగా గంతులేస్తూ ఎస్ ఎస్ అని అన్నారు. అయితే బ్లాక్ డ్రెస్ కోడ్ సరేనా? నేను వెళ్ళి ఈలోపు అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తాను, మీరందరూ త్వరగా వచ్చేయండి అని చెప్పి ఎదురుగా లల్లి ఉంటే తనకి చెప్పి బయలుదేరాడు విపుల్. సార్, మీతో ఒక విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ విషయం అని పిలుస్తూ ఉంది లల్లి. అన్ని విషయాలు రేపు డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను నైట్ వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాను, నువ్వు రెడీగా ఉండు సరే అని చెప్పి లల్లి చెప్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు. నేను ఎంత త్వరగా ఈ విషయం చెప్పాలనుకుంటున్నానో సార్, అంత లేట్ చేస్తున్నారు. ఈరోజు చెప్పానులే, రేపు చెప్తా. ఈరోజు సార్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదంతా చెప్పి ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకులే అనుకుంది. టైం 6 అయింది. మేడం రెడీ అయిపోయారా? నేను వస్తున్నాను. ఇద్దరం కాస్త ముందు వెళ్తే అక్కడ ఇంకా కొంచెం పనులు పెండింగ్ ఉండిపోయాయి, మనం కంప్లీట్ చేద్దాం అన్నాడు. సార్ మీరే లేటు, నేను ఆల్రెడీ రెడీ అయ్యి చాలా టైం అయింది అంది. నేను మీ హాస్టల్ బయటే ఉన్నాను, వచ్చి బండి ఎక్కైతే అన్నాడు. బయటే ఉన్నారా అని త్వరగా బయటకు వచ్చింది. వచ్చేసావా? ఓ, బ్లాక్ డ్రెస్లో చాలా బాగున్నావు లల్లి. థ్యాంక్ యూ సార్, మీకు కూడా ఈ బ్లాక్ సూట్ సూపర్గా ఉంది. అది అంతా కాదు కానీ సార్, మీరు బయట ఉండండి. బయట ఉండి రెడీ అయ్యావా అని ఎందుకు అడిగారు అని అడుగుతూ కారు ఎక్కింది. నువ్వు రెడీ అయ్యావో లేదో నాకు తెలియదు కదా, ఒకవేళ అవ్వకపోతే నేను ఇక్కడున్నానంటే నువ్వు కంగారు పడతావని చెప్పలేదు. వావ్, యు ఆర్ సో స్వీట్ సార్. అంతేకాదు యు ఆర్ ద బెస్ట్. విపుల్ లల్లి ఇద్దరు కలిసి హోటల్కి వెళ్ళిపోయారు. సార్, ఈ హోటల్ చాలా పెద్దగా ఉంది, ఈ ఒక్క నైట్కి చాలా మనీ తీసుకుని ఉంటారుగా? అవును, మనీ అంటే కొంచెం ఎక్కువే తీసుకుంటారు, మరి వాళ్ళకి లాభం రావాలిగా. సరే, అదిగో కనిపిస్తుందిగా మెయిన్ డోర్, అక్కడి నుంచి లోపలికి వెళ్ళు, నేను వస్తాను ఒక 2 minutesలో సరేనా అని తన లోపలికి వెళ్ళమని విపుల్ తన వెనకనే బయలుదేరాడు. లల్లి నడుచుకుంటూ మెల్లగా లోపలికి వెళ్తుంది. మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఒక అడుగు లోపలికి వేయగానే ఆమె మీద అమాంత పువ్వుల వర్షం కురిసింది. ఆ పువ్వుల మధ్యలో చందమామల లల్లి మెలమెల మెరిసిపోతూ ఉంది. అటు ఇటు చూస్తూ ఆనందంతో గెంతలేస్తుంది. ఈలోగా అక్కడికి విపుల్ వచ్చాడు. సార్, ఇదంతా ఏంటి సార్? నాకు చాలా అంటే చాలా నచ్చింది. నిన్ను త్వరగా ఎందుకు రమ్మన్నానంటే దీనికోసమే, నీకోసం చిన్న సర్ప్రైజ్. నువ్వు లేకపోతే నేను ఈ ప్రాజెక్ట్ అసలు స్టార్ట్ అండ్ ఫినిష్ చేసేవాడిని కాదు తెలుసా. నీ హెల్ప్ వల్ల ఈరోజు ఎంత సక్సెస్ అయింది మన ప్రోడక్ట్. సో నీకోసం ఇలా ప్లాన్ చేస్తా. మన స్టాఫ్ వాళ్ళని నేను 7కి రమ్మని చెప్పాను, ఈలోగా నీకు ఇంకొకటి చూపించాలి అని తన కళ్ళు మూసి లోపలికి తీసుకెళ్లాడు. ఆ లోపల రూమ్లో తన కళ్ళు తెరమన్నాడు. అయితే గది మొత్తం చీకటిగా ఉంది. సార్, మొత్తం చీకటిగా ఉంది. అక్కడే లైట్ స్విచ్ ఉంది, ఆన్ చేయి, కనిపిస్తుంది లోపల ఏముందో అన్నాడు. లల్లి వెతుక్కుంటూ ఎలా అయితే స్విచ్ ఆన్ చేసింది. ఎదురుగా ఒక పెద్ద టెడ్డీ బేర్ ఉంది, సుమారు 6 అడుగుల టెడ్డీ అది. ఇంకొక విషయం ఏంటంటే మొత్తం నలుపు రంగులో ఉంది. లల్లి దాన్ని చూసిన వెంటనే వెళ్ళి దాన్ని గట్టిగా హక్ చేసుకుని, సార్ ఇది నాకేనా అని అడుగుతుంది. విపుల్ గబగబా ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకుని నించుని ఉన్న లల్లిని పక్కకు లాగి, హో హలో, ఏంటి అంత గట్టిగా పట్టుకున్నావు? ఇది నీకు కాదు, నా పెళ్ళానికి, నీకు చూపిద్దామని ఇలా రమ్మన్నాను అంతే. ఇదే నీకు కాదు, అర్థమైందా? కాస్త దూరంగా ఉండు అన్నాడు. మరి నీకు సర్ప్రైజు అన్నారు, అన్నీ అబద్ధాలే. మీరు నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచం మొత్తంలో సుమారు ఒక 10 మందికి మాత్రమే ఇలాంటి నల్ల టెడ్డీ బేర్ అంటే ఇష్టం ఉంటుంది. నాకు బాగా గుర్తు, నేను మీకు ఎప్పుడో చెప్పినట్టు ఇలాంటి టెడ్డీ బేర్ కావాలని. అందుకని మీరు కొనుంటారు, నిజమే కదా? నీకు చాలా ఆశలున్నాయి కానీ అలాంటి ఏమీ లేవు. ఈ సర్ప్రైజ్ ఏమిటంటే నువ్వు ఇలాంటి బొమ్మలు ఉండవు అని అన్నావు కదా, అందుకని నీకు చూపించాలని రమ్మన్నాను అంతే. ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, నడువు, బయటికి నడువు. సార్, నోటి వరకు అందిన ముద్దని నోటిలోకి పోనివ్వను అనడం అంత బాగలేదు సార్ అని బాధగా ముఖం పెట్టి బయటికి వెళ్ళిపోయింది. విపుల్ నవ్వుకుంటూ ఆమెను తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ చేసేశారు. విపుల్ లోపల నుంచి బ్రాండెడ్ మందు బయటకు తీసుకుని వచ్చాడు. అవ్వా సార్, మందు పట్టుకుని వచ్చాడేంటి? ఛీ, తప్పు సార్, ఇలాంటి పార్టీస్లో మందు తాకూడదు, తీసేయండి వీటిని అక్కడి నుంచి. యాక్ అని ముక్కు మూసుకునేది. ఏంటి, బాటలు ఓపెన్ చేయకముందే నీకు స్మెల్ వచ్చేస్తుందా? ఓయ్, పిచ్చి పార్టీ అంటేనే మందు కోసం వస్తారు. ఇప్పుడు మనం మందు పెట్టలేదనుకో వాళ్ళు హర్ట్ అవుతారు. వచ్చిన అతిథులు హర్ట్ చేయకూడదు కదా. వాళ్ళు హర్ట్ అవుతారా లేక మీరా? అయినా మీరిచ్చే పార్టీ నేను అడ్డు చెప్పను సార్, అంతా మీ ఇష్టం. హే, ఎందుకు అలా అంటావు? వారు అలా మాట్లాడుకుంటున్నారు. ఒక 10 నిమిషాలు సుమారు అందరూ వచ్చేస్తున్నారు. అందరూ చాలా మోడర్న్గా స్కర్ట్స్, జీన్స్, చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని వచ్చారు. వాళ్ళందరినీ చూసిన లల్లి, చీ, నేను ఇలాంటి స్టాఫ్తో వర్క్ చేస్తున్నానా? ఒక్కరు కూడా మంచి బట్టలు వేసుకోలేదు దేవుడా. అయినా తప్పు, ఒకరి బట్టలు చూసి నేను ఇలా ఎప్పటికీ మాట్లాడకూడదు, ఎవరిష్టం వాళ్ళది అని అనుకుంటూ అటు ఇటు తిరుగుతుంది.
ఒక డెస్క్ మొత్తం మందు పెట్టారు, మరొక డెస్క్ మొత్తం నార్మల్ జ్యూస్ పెట్టారు. లల్లి అందరినీ అబ్జర్వ్ చేస్తుంది. ఎవరైనా పొరపాటున జ్యూస్ తీసుకుంటారేమో అని, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా జ్యూస్ తీసుకోవడం లేదు. అమ్మాయిలు అబ్బాయిలను తేడా లేకుండా అందరూ పీకల దాకా తాగడం మొదలుపెట్టారు. ఈలోగా విపుల్ పైకి ఎక్కి ఒక పార్టీ స్టార్ట్ అయ్యి అప్పుడే అరగంట దాటింది. మనం ఒక చిన్న గేమ్ ఆడదాం. అదేంటంటే అబ్బాయిలందరూ కళ్ళకు గంతలు కట్టుకుంటారు, మరొక వైపు అమ్మాయిలు మీరు మీ చేతులు చాచి ఉంచాలి. బాయ్స్ ఒక్కొక్కరుగా వచ్చి ఒక్కో అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ అమ్మాయి వాళ్ళతో పార్టీలో డ్యాన్స్ చేయాలి. డీల్ అందరికీ ఓకేనా అని అడిగిన వెంటనే అందరూ ఒప్పుకున్నారు. సార్ ఎలాగా, మీరే చెప్పారు కాబట్టి మీరే సెలెక్ట్ చేయండి, స్టార్ట్ చేయండి అన్నాడు ఆనంద్. అమ్మో, ఈ పనికి వాళ్ళ గేమ్స్ ఏంటి, నాకు అస్సలు డ్యాన్స్ చేయడం రాదు అసలు అంది లల్లి. ఇది ఒకందుకు మంచిదే, నేను లల్లిని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఆనంద్ విపుల్ కళ్ళకి గంతలు కట్టాడు. అక్కడున్న అమ్మాయిలందరూ విపుల్ సార్ నన్ను సెలెక్ట్ చేసుకుంటే బాగున్ను అని దేవుణ్ణి కోరుకోవడం మొదలుపెట్టారు. లల్లి నెంబర్ 10th ప్లేస్లో నించునింది. విపుల్ నెంబర్ 1 పట్టుకున్నాడు. వదిలేసి నెంబర్ 2కి వెళ్ళాడు. అలాగే 3, 4, 5, 6, 7, 8 వదిలేశాడు. 9 పట్టుకున్నాడు. అక్కడ చాలాసేపు ఆగాడు, కానీ వద్దు అని 10లో ఉన్న లల్లిని పట్టుకున్నాడు. లల్లి చేతులు చల్లగా అయిపోయి వణికిపోతూ ఉన్నాయి. ముందుకు వెళ్ళదు, కానీ మళ్ళీ వెనక్కొచ్చి లల్లి చేతులు మళ్ళీ పట్టుకుని తన కళ్ళకున్న గంతలు తెరిచేశాడు. అందరూ గట్టిగా అరిచారు, డాన్స్ డాన్స్ అని. కానీ మీరు కూడా మీ అపోనెంట్ని సెలెక్ట్ చేసుకోండి, అందరూ కలిసి ఒక్కసారి చేద్దాం అన్నాడు విపుల్. చాలా థ్యాంక్స్ సార్, మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే వేరే వాళ్ళతో నేను డ్యాన్స్ చేయాలి అని. వామ్మో, నాకు చాలా భయం ఉంది, అది కాక నాకు అసలు డ్యాన్స్ కూడా రాదు. మీకు నేనని తెలిసింది నా చేతులు పట్టుకునేరు కదా. విపుల్ గట్టిగా నవ్వి, తెంగరి, నేను కనిపెట్టడం చాలా ఈజీ తెలుసా, ఎలా అని ఆలోచిస్తున్నావా? అక్కడందరూ నార్మల్గా ఉన్నారు, ఎవరి చేతులు వనకడం లేదు, ఎవరికి చెమటలు పట్టడం లేదు, కానీ ఒక్కసారి నిన్ను చూసుకో, ఓ వణికిపోతూ ఒళ్ళంతా చెమటలు పట్టిస్తాయి, అలా నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను అన్నాడు. లల్లి విపుల్ని చూస్తూ, మీరు భలేవారు సార్ బాబు అని నవ్వింది. సుమారు అందరూ వారి అపోనెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. సార్ మీరు ముందు స్టార్ట్ చేయండి, మీ తర్వాత మేము స్టార్ట్ చేస్తాం అన్నారు అందరూ. లల్లి ఒక్కసారి నా వైపు చూడు, నువ్వు అందరినీ చూడకు, నన్ను మాత్రమే చూడు, కేవలం నన్ను మాత్రమే చూడు. ఇక్కడ మనం ఇద్దరం మాత్రమే ఉన్నాం అని అనుకో, ఇంకెవ్వరూ లేరని ఊహించుకోకు. నా మీద నీకు నమ్మకం ఉంది కదా, కేవలం నువ్వు నా కళ్ళలోకి మాత్రమే చూడు అని లల్లిని చేపట్టుకుని స్టేజ్ ఎక్కించాడు. లల్లి విపుల్ చెప్పిన మాటలన్నీ బాగా అర్థం చేసుకుని, సార్ నేను మిమ్మల్ని నాకన్నా ఎక్కువ నమ్ముతాను అని చెప్పి పైకెక్కింది. ఇద్దరు స్టేజ్ మీద ఉన్నారు. విపుల్ సాంగ్ ప్లే చేయమని సైగ చేశాడు. లల్లి విపుల్ కళ్ళలోకి చూస్తుంది. నన్ను నమ్ము లల్లి, నేను ఎప్పుడు నిన్ను సిగ్గుపడేలా చేయను. నేను ఎలా చేస్తే నువ్వు అలానే చెయ్యి, మిగిలింది మొత్తం నేను చూసుకుంటాను, సరేనా అని డ్యాన్స్ స్టార్ట్ చేశాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.